మా మంచి అత్తయ్య, మా బుజ్జి అత్తయ్య అని నర్మదా ప్రేమ అంటూ ఉంటారు. ఆపండి అని చెప్పేసి ఒక్కసారిగా వేదవతి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అరవగానే ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. నర్మద అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వేదవతి వైపు. అలా వేదవతి వైపు చూడగానే వేదవతి అయితే నర్మద వైపు చాలా ప్రేమ వైపు, ఏంటే నువ్వు చెప్పింది వినాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వింటే అబద్ధాలు చెప్తావు, నమ్మితే మోసం చేస్తావు, అంతే కదా అని చెప్పేసి వేదవతి అయితే చాలా సీరియస్గా ప్రేమతో అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే బయట నుంచి వింటూ పండగ చేసుకుంటూ ఉంటుంది. చాలా ఆనందపడుతూ ఉంటుంది వేదవతి వాళ్ళిద్దరిని తిట్టడం చూసి. అది కాదు అత్తయ్య అని చెప్పేసి అనేసరికి, నేను ఆయన నోటంట ఆ మాట వస్తుందని అస్సలు అనుకోలేదు. ఆయన నోటంట ఆ మాట వచ్చినప్పుడు నా గుండె పగిలిపోయినంత పని అయింది తెలుసా. అసలు మీరు ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నాకు ఇంత తలవంపులు తెస్తారని అస్సలు అనుకోలేదు అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మీ ఇద్దరిని ఎంత దినిగా నమ్మాను, ఎంత బాగా చూసుకున్నాను, మీ ఇద్దరు నాకు సరైన గుణపాఠం చెప్పారు, నాకు నా నెత్తిని ఎక్కించుకున్నందుకు నాకు కరెక్ట్ గుణపాఠమే చెప్పారు అని చెప్పేసి వేదవతి అయితే అనేసరికి, వల్లి అయితే బయట నుంచి అవన్నీ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పండగ చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది. అది కాదు అత్తయ్య అని నర్మద వేదవతితో అనేసరికి, ఆపు, ఇదంతా జరగడానికి నువ్వే కారణమని నాకు తెలుసు. ప్రేమ ఇదంతా చేయడానికి నువ్వే కారణం అని గట్టిగా అంటూ ఉంటుంది. అలా అనగానే ప్రేమకి ఇలాంటి ఆలోచనలు రావడానికి, ప్రేమని చెడగొట్టింది ముమ్మాటికి నువ్వే అని వేదవతి నర్మదాని తిడుతూ ఉంటుంది. నర్మద ఇక వల్లి అయితే ఎంత వినసొంపుగా ఉందో అనేది అనుకుంటూ ఉంటుంది. నర్మద అయితే షాక్ అవుతూ ఉంటుంది వేదవతి మాటలకి. ఇది కదా నాకు కావాల్సింది అని వల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరు నాతో మాట్లాడకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వేదవతి చాలా సీరియస్గా అనేసరికి ఇక చాలా పండగ చేసుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. ఇక నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది. నీ వల్లే ఇదంతా జరుగుతుంది అని అనేసరికి నర్మద చాలా బాధపడుతుంది. నా కారణంగా అక్క మాటలు పడుతుంది అని అయితే ప్రేమ కూడా బాధపడుతూ ఉంటుంది.